హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ దీపిక. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే కదండీ! సో, సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ. ఇది చికెన్ కర్రీ అనుకోవచ్చు, గ్రేవీ చికెన్ ఫ్రై అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు. నేనైతే ఇవాళ చికెన్ కర్రీ చేయబోతున్నాను విత్ గ్రేవీ అండి. సింపుల్ ఇంగ్రీడియెంట్స్, దీనికి కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎవ్వరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ, వంట రాని వాళ్ళు కానీ, టైం లేదన్నప్పుడు గానీ, చేసే ఓపిక లేదు అన్నప్పుడు గానీ, సింపుల్‌గా మనం ఈ చికెన్ కర్రీని చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? సో, కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే చికెన్ అండి. ఫ్రెష్‌గా నేను చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఆల్రెడీ తెలుసు గదా! కొత్తిమీర పేస్ట్ అంటే కొత్తిమీర, వెల్లుల్లి, చెక్క, లవంగ, అల్లం వీటన్నింటిని కూడా నేను మిక్సీ పెట్టి పేస్ట్ చేసుకున్నాను. ఇది చికెన్‌కి వేసే మసాలా అండి. ఇదే మెయిన్. తర్వాత టమాటా తీసుకున్నాను, ఆనియన్ తీసుకున్నా. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చికెన్ అయితే ఫస్ట్ మనం నీట్‌గా వాష్ చేసుకుందాం. చికెన్ మనకి స్మెల్ రావద్దు అంటే వాటర్‌లో కొంచెం పసుపు, ఉప్పు వేసి మనం వాష్ చేసుకుంటే స్మెల్ రాదు. ఓకేనా? మనం వాష్ చేసేసుకుందాం. చికెన్ అయితే నీట్‌గా నేను వాష్ చేసేసుకున్నానండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఆనియన్, టమాటో కట్ చేసుకుందాం. నేను పావు కిలో చికెనే తీసుకున్నాను కాబట్టి నేను 1 టమాటో తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజే. చిన్న సైజ్ అయితే 2 తీసుకోండి. టమాటో ఎక్కువ వేస్తే గనుక అయితే గ్రేవీ కర్రీ వచ్చి తియ్యగా అయితుంది లేదా పుల్లగా అయితుంది. సో, తగినంత తీసుకోండి. పెద్దదైతే ఒకటి తీసుకోండి, చిన్నవైతే 2 తీసుకోండి. ఒక ఆనియన్ తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. టమాటోని కూడా కట్ చేసుకుందాం. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు టమాటాని కట్ చేసుకుందాం. టమాటాని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. నేనైతే అంత ప్రొఫెషనల్ కాదండి కటింగ్‌లో. సో, నాకు వచ్చినట్టు నేను కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఏ గిన్నెలోకి నేను కట్ చేసిన ముక్కల్ని తీసి పెట్టట్లేదు. అలానే పెట్టేస్తున్నాను. డైరెక్ట్ నేను కుక్ చేసేటప్పుడు డైరెక్ట్ ప్రాసెస్‌లోకి వేసేస్తాను. ఎందుకంటే మనం కట్ చేసుకున్న అన్నీ కూడా మనము అన్ని గిన్నెలను ఎప్పుడు యూజ్ చేస్తాం చెప్పండి. సో, నేను రెగ్యులర్‌గా ఎలా అయితే కుక్ చేస్తానో నేను అదే వీడియోని నేను అట్లనే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఈజీగా మీకు తెలిసిపోతుంది ఎలా కుక్ చేయాలా ఏంటి అని. సో, ఆనియన్స్ కట్ చేసుకుందాం. టమాటో కూడా కట్ చేసుకుందాం. మన కొత్తిమీర పేస్ట్ ఉంది. చికెన్‌ని మనం నీట్‌గా కడిగేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇలా నేను ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి. గిన్నె బాగా వేడైంది. మనం ఇందులో 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. చికెన్ చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. నేను పావు కిలోనే చేస్తున్నాను కాబట్టి 3 స్పూన్ అండి. ఆయిల్ ఇలా వేసుకున్నాక కొంచెం సేపు వేడవ్వాలి. ఆయిల్ బాగా వేడైపోయిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అలాగే ఆనియన్స్ కూడా వేసుకుందాం. చూసి జాగ్రత్తగా వేసుకోండి, చిటపట అంటుంది. ఆనియన్స్ వేసుకున్నాక మంచిగా కలుపుకుందాం. ఇలా ఆనియన్స్ మంచిగా కలుపుకున్నాక మనం పసుపు వేసుకుందాం. మెజర్మెంట్స్ అయితే నేను పక్కాగా చెప్పట్లేదండి. ఎందుకంటే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాగా చేస్తారు కాబట్టి ప్రాసెస్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. మీకు తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. పసుపు యాజ్ యూజువల్ అన్ని కర్రీస్‌లో చిటికెడు, పావు టీ స్పూన్ ఇలానే వేస్తారు కదా! సో, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇలా అయిపోయాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి ఇట్లా కలుపుకుందామండి. గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి.
కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అంటుకుపోతుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. చాలా చాలా ఈజీ రెసిపీ అండి, ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. బగారా రైస్లోకి, పులావ్లోకి, వైట్ రైస్లోకి, చపాతీ, రొట్టె, జొన్న రొట్టె, దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఇది చికెన్ కర్రీ చేయడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం గంట సింబల్ని ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఏవైనా కర్రీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. ఇలా మంచిగా అయిపోయింది. ఇందులోనే మనం టమాటో కూడా వేసేస్తున్నాం. కొంతమంది టమాటో ముక్కలు వేస్తారు, లేదంటే టమాటో గ్రేవీ లాగా మిక్సీ పట్టేసి వేస్తారు పేస్ట్ని. నేను టమాటో ముక్కలనే వేస్తున్నాను. ఇలా మంచిగా కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గ కారం, మీరు ఎంత స్పైస్ తింటారో అంత కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే మా కారం కొంచెం ఎక్కువ కారమే ఉంటుంది. ఇలా ఒక 2 స్పూన్ వేసి కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ ఇది ఉడకనివ్వాలండి. కొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. కొంచెం సేపు అంటే ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. దాని తర్వాత కొత్తిమీరతో చేసిన మసాలా పేస్ట్ ఇందులోకి వేసి కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టాలి. నేను మీకు అది ఎలాగా అనేది చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఒక 10 మినిట్స్ దీన్ని ఉడకనిద్దాం. బాగా అయింది కదా, బాగా మంచిగా ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీర పేస్ట్ని ఇందులో యాడ్ చేద్దాం. కొత్తిమీర పేస్ట్ని నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మసాలా నుంచే మనకి ఇప్పుడు ఇది గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలాగ ఒక 2 స్పూన్ కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, వేస్తేనే గ్రేవీ ఎంత మంచి కలర్ వచ్చేసిందో. సో ఇలా ఈ స్టేజ్లోనే మనం కొన్ని వాటర్ వేసుకొని సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఒక 15 మినిట్స్ మనం ఉడికించేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకున్నామండి, ఇక్కడ చూపించలేదు, స్కిప్ అయ్యింది. సో ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇందులో. మనకు గ్రేవీ థిక్గా కావాలి అనుకుంటే హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ యూజ్ చేసుకోండి. చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో. అంతే అండి, ఇక ఒక 15 మినిట్స్ మనం దీన్ని ఉడికిస్తే చాలండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో మీరు చూసుకోవచ్చు. నాకైతే ఉప్పు కారం మసాలా అన్నీ సూపర్గా సరిపోయాయి. నేను దీన్ని ఒక 15 మినిట్స్ చిన్న మంట పైన నేను ఉడికిస్తున్నాను. 15 మినిట్స్ తర్వాత గ్రేవీ ఎలా తయారయ్యి ఉంటుందో నేను మీకు చూపిస్తా, ఓకేనా? స్టే ట్యూన్. చూసేద్దామండి, 15 మినిట్స్ అయిపోయింది. మన చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అండి. నేను కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నా, అందుకే వాటర్ ఎక్కువ వేసినా. అది తక్కువ గ్రేవీ థిక్నెస్ కావాలి అనుకుంటే మీరు కొంచెం వాటర్ తక్కువ వేసుకొని చేసుకోవచ్చు. చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి.
మనం చికెన్ మసాలా కొంచెం వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికిచ్చేస్తే సరిపోతుంది. చికెన్ మసాలా ఈస్టర్న్ వారి చికెన్ మసాలా అండి. మీరు ఏదైనా ఏసుకోవచ్చు. నేను కొంచెం అలాగా అందాజ పైన ఏసేస్తున్నాను. ఆప్షనల్ అండి చికెన్ మసాలా. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో, ఇలా చికెన్ మసాలా వేసేసాను కదా! ఒక 5 మినిట్స్ ఉడికించేస్తే మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే అండి. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉడికించేద్దాం. సిమ్‌లోనే ఉడికించుకోవాలండి. సిమ్‌లోనే ఉడికిస్తేనే బాగా టేస్ట్ అయితుంది. 5 మినిట్స్ అయిపోయిందండి. చూసేద్దాం ఎలా అయిందో గ్రేవీ. చూసారు కదా ఎంత బాగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! మీకు కూడా వెంటనే చేసేయాలనిపిస్తుంది కదా నేను చెప్పిన ప్రాసెస్‌లో చికెన్ కర్రీని. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నేను చూపించిన ప్రాసెస్‌లో మీరు కూడా చికెన్ గ్రేవీ, చికెన్ కర్రీ ఎలా వచ్చిందో చేసి మీరు టేస్ట్ చేసి ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి ఎంత బాగొచ్చిందో. ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. అంతే అండి. మన చికెన్ కర్రీ విత్ గ్రేవీ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదండీ! స్మెల్ అయితే అద్రిపోయిందండి. ఇంకా మనం స్టవ్ బంద్ చేయడమే.